4 గోడల మధ్య ఉండి ఉండి ఒంటరిదాన్ని అయిపోయాను. అందుకే అందరితో కలిసిమెలిసి ఉండాలని నిర్ణయించుకున్నాను. నీ మాటలు పెదాల నుండి వస్తుండాయని తెలుస్తుండాలి. మనసులో ఏదో మర్మం ఉండాలి. అదేందో కనిపెడతా. కరెంటు తీగలకి నీ శవం ఏలగడతా. తులసి సార్, నాకు అనుమానం వస్తుంది. అది నిజమో కాదు, నువ్వు చెప్తావా? అడగండి సార్. గాయత్రి కిరణ్ చంపేసిందేమో. ఎందుకు షాక్ అయ్యావు? భార్యే భర్తను చంపడం ఈ రోజుల్లో నార్మల్ అయిపోయింది కదా. పెళ్లికి ముందో పెళ్లి తర్వాత సైడ్ ట్రాక్ నడిపించి మెయిన్ ట్రాక్ నుంచి పక్కకొస్తాను. భర్త అడ్డు తొలగిపోతే లైఫ్ అంతా ఫుల్ హ్యాపీ అనుకుంటాను. నా అనుమానం ప్రకారం ఇదే జరుగుండొచ్చేమో. నో సార్, తనని చూస్తే అలా అనిపించట్లేదు. తులసి, సైలెంట్గా ఉండేవాళ్ళని, సాఫ్ట్గా ఉండేవాళ్ళని నమ్మకూడదని ముందే చెప్పాను. బట్ తనని నేను అలా అనుమానించలేకపోతున్నాను సార్. అలా అని వదిలేలేం కదా. అందుకే ఈ కేసును డిఫరెంట్ యాంగిల్లో ఛేదిస్తా. అప్పటి వరకు ఆ అమ్మాయిని వదిలేదు. వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకురా. వెళ్ళు తులసి. ఎస్ఐ గారు రమ్మంటున్నారు. నా కిరణ్ గురించి ఏమిటి తెలిసిందా? చనిపోయిన వ్యక్తి గురించి ఏం తెలుసుకుంటాం? నా భర్త చనిపోలేదు, నా భర్త బతికే ఉన్నాడు. భర్త కోసం ఇంతలా బాధపడే అమ్మాయి భర్తను చంపుకుంటుందా? రామ్మా. సి గాయత్రి, మాకు దొరికిన ఎవిడెన్స్ల ప్రకారం ఆ డెడ్ బాడీ నీ భర్తగానే మేమంటున్నాం, కాదని నువ్వంటున్నావు. ఈ కేసు కొలుక్కొచ్చేంత వరకు నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళమంటారు సార్? అంటే ఇదేమన్నా మా ఊరా? ఎక్కడేమన్నా మా ఇల్లుందా? ఆ గెస్ట్ హౌస్ కి తప్ప ఎక్కడికి వెళ్ళలేను. అక్కడికి వెళ్తే వాళ్ళు నన్ను బతకనివ్వరు. నా భర్తని మాయం చేసినట్టే నన్ను ఏ ప్రమాదంలోకి నెట్టేస్తారు. అందుకే నా భర్త వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. నేను ఎక్కడికి వెళ్ళను. నువ్వు ఇక్కడ ఉండడానికి రూల్స్ ఒప్పుకోవు. బయలుదేరు. నేను వెళ్ళను. చిన్నపిల్లల ఏంటి అలగలం? నువ్వున్నది పోలీస్ స్టేషన్లో, నువ్వు మాట్లాడుతున్నది పశుపతితో అని గుర్తుపెట్టుకో. మీరు నన్ను కొట్టినా పర్వాలేదు. నా కిరణ్ వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. నా కిరణ్ ఎక్కడున్నాడో వెతకండి సార్. చెప్తుంటే అర్థం కావడం లేదు నీకు. వెళ్ళో. ఏంటి? డెడ్ బాడీ కొంచెం దూరంలో ఈ బ్యాగ్ దొరికింది సార్. ఎవిడెన్స్ రూమ్ లో పెట్టు, తర్వాత చూస్తాను. సార్, ఈ కేసుకు సంబంధించిన ఇంపార్టెంట్ ఫోటోస్ ఈ బ్యాగ్ లో ఉన్నాయి సార్. ఏం ఫోటోస్? చనిపోయింది నీ భర్త కాదా? కాదు. నీ కిరణ్ కాదా? కాదు. కాదా? కాదు కాదు కాదు. నీ భర్తను వెతకాల. నీ భర్త ఎక్కడో ప్రమాదంలో ఉన్నాడు. నీ భర్తను ఎవరు తీసుకెళ్తారో నీకు తెలీదా? పోలీసులంటే ఆటలుగా ఉందా నీకు? ఏమైంది సార్? నేనేం చేశాను? నన్ను ఎందుకు కొడుతున్నారు?
ఏమైందా ఏమైందా చూడు ఇంత పెద్ద ఆధారం దొరికిన తర్వాత ఇంకేంటి రమ్మాలాడతాం? ఈ ఫోటోలో ఉన్నది నేను కాదంటావా? ఏమంటావు చెప్పు. నువ్వు అమాయకురాలువేమో, నిజాలు తెలిసేంత వరకు నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని పంపించేద్దామనుకున్నా. అంతేకాని నువ్వే నీ భర్తను చంపి ఇంత నాటకం ఆడతావనుకోలేదు. నువ్వు ముదురు అనుకున్నాను గాని ఇంత డేంజర్ దాని అనుకోలేదు. బట్టలు కరెక్టే, వాచి కరెక్టే, మొహం మాత్రమే కరెక్ట్ కాదంటున్నావు. మరి ఫోటోలేంటి? నీ భర్తతో కాకపోతే పరాయి వాడితో ఇంత రొమాంటిక్ గా ఫోటోలిస్తావా? చెప్పవే. భర్తను చంపేసి ఆ నేరం ఎవరి మీదకు నెట్టేసి పోలీసులతో ఒక ఆట ఆడుకుందాం అనుకున్నావా? పిచ్చోళ్ళ కనపడుతున్నావా లేక నీకు పిచ్చా? ఇవి అబద్ధం. ఇందులో ఉన్నది నా భర్త కాదు. వీడెవడో నాకు తెలీదు. వీడు నా కిరణ్ కాదు. అంత మోసం. నువ్వు చెప్పేవన్నీ వింటున్నానని వెర్రి వెంగళప్పలా కనిపిస్తున్నానా? నేను చెప్పేది నిజం సార్. నోర్మోయ్, నోర్మోయ్. తులసి, చూసావా? అలాంటిది కాదు అన్నావు. పాపం అమాయకురాలండి అన్నావు. భర్తను చంపేసింది తులసి. ఒక్కదానివే చంపావా లేక నీ బాయ్ ఫ్రెండ్ తో కలిసి చంపావా? నా కాలర్ పట్టుకుని నాకేం తెలియదని గెస్ట్ హౌస్ కు తీసుకెళ్ళాను. ఎంతలా నమ్మించారు. ఎవరితో కలిసి చంపావు? ఎందుకు చంపావు? చెప్పు. నా భర్త అంటే నాకు ప్రాణం. నా భర్త కోసం ప్రాణం ఇస్తానే కానీ తప్పుడు పనుల కోసం తాళి కట్టిన వాడిని చంపుకునేంత నీచమైన దాన్ని కాదు. ఈ పశుపతి గాడు పసిపిల్లాళ్ళ కనిపిస్తున్నాడా నీకు? ఎందుకు చెప్పావు? నిజం చెప్పు, నిజం చెప్పు. వదిలేండి సార్. అరే, ఎంతలా నమ్మించింది తులసి. భర్తను తీసుకురాకపోతే కాల్చుకుంటారని గన్న పెట్టుకుని బెదిరిస్తుందా? గన్న పట్టుకుని నిరాహార దీక్ష చేస్తావా? ఈ పశుపతి గాడి ముందు ఎన్ని పెర్ఫార్మెన్స్ చేసింది తులసి? నేను చెప్పింది నిజమో అబద్ధమో, నేను చేసింది మోసమో, నా భర్తని కాపాడుకునే పోరాటమో మీకు తెలియాలంటే ఒక్కసారి మా నాన్నగారికి కాల్ చేయండి. నువ్వే ఇలా ఉన్నావంటే వాడు ఇంకెంత దేశముదురో. మా నాన్నగారు జడ్జి సార్. ఏంటి? అవును సార్, రిటైర్డ్ జడ్జ్. మళ్ళీ కొత్త డ్రామా స్టార్ట్ చేయకు.
అసలే మంచి కాకి మీద ఉన్నాను, కాల్చి పారేస్తాను. రిటైర్డ్ జడ్జి రఘురామయ్య గారి కూతుర్ని సార్ నేను. మాది అబ్బరాజు పాలెం. ఈ ఒక్కసారి నా మాట వినండి సార్, చివరి అవకాశం ఇవ్వండి. ఎందుకు? నేను ఇంకా ఫూల్ అయిపోవడానికా? మీకు దండం పెడతాను సార్, ఒకే ఒక్క అవకాశం సార్. నేను చెప్పింది నిజం కాకపోతే అప్పుడు మీరు ఏ శిక్ష వేసినా భరిస్తాను. అవునా? అయితే ఫోన్ చెయ్యి. చెయ్యి. నువ్వు జడ్జి గారి కూతురువా? చెయ్యి, ఫోన్ చెయ్యి. నీ ఎక్స్ప్రెషన్ చూసి ప్రతిసారి నమ్మాను. చెయ్యి, ఫోన్ చెయ్యి. రింగ్ అవుతుందా? అవుతుంది సార్. హలో, అది అబ్బిరాజు పాలెమా అండి? అవునండి. మీరు రఘురాం గారా? ఎస్. రిటైర్డ్ జడ్జి రఘురాం గారా? ఎస్. మీకు గాయత్రి అనే కూతురుందా? చెప్పండి సార్, మీకు గాయత్రి అనే కూతురుందా? హలో సార్, మిమ్మల్ని అడిగేది. నాకున్నది కొడుకులే, కూతురు లేదు. పోనీ కిరణ్ అనే అల్లుడున్నాడా? కూతురే లేనప్పుడు అల్లుడెక్కడి నుంచి వస్తాడు? ఐఎమ్ సారీ సార్. మా నాన్నగారు ఏమన్నారు సార్? నాకున్నది మగపిల్లలే, నాకసలు కూతురే లేదన్నాడు. నీలాంటి దాన్ని నేనెక్కడా చూడలేదు. నీ స్కెచ్లు, నీ తెలివితేటలు మామూలుగా లేవు. అబద్ధం చెప్పవు, మేము నమ్మేలా నిజమే చెబుతావు. తీరా చూస్తే సగం నిజం ఉంటుంది, సగం అబద్ధం ఉంటుంది. ఎన్ని కోణాల నుంచి తప్పించుకోవాలో ముందుగానే డేటా మొత్తం కలెక్ట్ చేసి పెట్టుకున్నట్టున్నావు. సార్, నేను నా కిరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నా. అది మా నాన్నగారికి నచ్చలేదు, అందుకే నా మీద కోపంతో అలా చెప్పారు. ఒక్కసారి మా అన్నయ్యకి ఫోన్ చేయండి సార్. జడ్జి గారైపోయారు. ఈసారెవరు? కలెక్టరా, కమిషనరా? చెప్పు. సార్, బాడీ పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. ఇట్స్ ఏ మర్డర్. ఎందుకు చంపావో, ఎవరితో కలిసి చంపావో బయటికి లాగుతాను. నిన్ను జైలుకు పంపిస్తాను. తులసి, భర్తను చంపిందని ఎఫ్ఐఆర్ రాయండి, లాకప్ లో పెట్టండి. కోర్టుకు తీసుకెళ్లి అమ్మగారి సంగతంతా బయట పెడదాం. నమ్మండి సార్, ఒక్కసారి మా అన్నయ్యకి ఫోన్ చేయండి సార్. తులసి గారు, నా మాట నమ్మండి. నా భర్త నేనెందుకు చెప్పుకుంటాను? నీ తరపు నుంచి మాట్లాడే అవకాశం నాకు ఎప్పుడో పోయింది. తులసి గారు, తులసి గారు. శేఖరం సార్. అర్జెంటుగా ఒక స్ట్రాంగ్ ఇరానీ చాయ్ కావాలి. ఎస్ సార్. సార్, నా భర్తని కాపాడండి సార్. సార్, ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. అల్లుడు పెండ్లికి ఇంకా 10 రోజులు ఉంది కదక్క, ఓ తూరి ఇంటికి పోయొద్దాం.
అక్కడ మన వ్యాపారాలు సెటిల్మెంట్లు అన్ని పోయినా పర్వాలేదు. బేబమ్మకు అన్యాయం జరగకుండా ఉండాలి. ఏందమ్మా బేబమ్మ అంటాండావు? వస్తాందా ఏంది? రమ్మని చెప్పినా అన్న, ఏవో ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పినది. మేనమామ ఇంటి మీద ఇంకెన్ని రోజులు అలుగుతుందక్క? తొందరగా రమ్మని చెప్పు. ఈ ఇంటి కోడలు ఈ ఇంటికి రాక యాడికి పోతాది శశి? శ్వేత 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 ఏందప్పా అంత సంతోషంగా ఉండావు? కాబోయే రాణి గొంతిప్పినది కదా, అందుకే సంబరపడిపోతుండాడు. దా కూర్చో. కూర్చో. పర్వాలేదు, చెప్పండి. ముచ్చటపడి అడుగుతున్నాడు కదా, కూర్చో అమ్మా. నేను అనుకున్న దానికంటే ముందే నువ్వు నా జీవితంలోకి వచ్చేస్తున్నావు. మన పెళ్లి కూడా ఎంత దూరంలో లేదు. మనకు పెళ్ళైన మరు క్షణమే మన ఇద్దరం హనీమూన్ వెళ్ళిపోవాలి. చూడు, దుబాయ్, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, సింగపూర్, జపాన్, చైనా, దాదాపు 15 దేశాలకు సంబంధించిన హనీమూన్ ట్రిప్ డీటెయిల్స్ ఉన్న బ్రోచర్స్ ఇవి. నీకు ఏ కంట్రీ నచ్చితే ఆ కంట్రీకి వెళ్దాం. రోజుకో కంట్రీలో హనీమూన్ ప్లాన్ చేద్దామంటే చెప్పు, అలాగే చేద్దాం. నువ్వు ఎలా చెప్తే అలా చేద్దాం. నీ ఇష్టమే నా ఇష్టం. నువ్వు సంతోషంగా ఉంటానంటే ప్రపంచం మొత్తం తిప్పేస్తాను. నువ్వు నాతో రావాలనుకుంటే ఎక్కాల్సింది విమానం కాదురా, పాడెక్కాలి. నా కొడుకు నీ కోసం కోమాలో ఉన్నప్పుడు నేను పడిన బాధ కంటే ఇప్పుడు నీతో జీవితం పంచుకోబోతున్నందుకు వాడు పడుతున్న సంతోషం చూస్తుంటే ఆ బాధంతా మాయమైపోతుందమ్మా. అవునప్పా, తమ్మనిలా సంతోషంగా చూడాలని ఎన్నో రోజుల నుంచి కలలు కన్నాం. ఈ రోజు నిజమైంది. నా అల్లుడు సంతోషం చూస్తా అంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉండదన్నా. త్వరగా చెప్పు శ్వేత, ఎక్కడికి వెళ్దాం? మీ ఇష్టమే నా ఇష్టం అండి. అబ్బా విన్నావా, నా ఇష్టమే నా శ్వేత ఇష్టం అంట. అప్పుడే శ్వేత నీ అడుగుజాడల్లో నడిచేస్తుంది తమ్మా. ఇష్టం లేదని చెప్పకుండా ఇష్టమే అని చెప్తావా? సిద్ధప్ప బాబు, నేను ఆస్ట్రేలియాలో ప్లాన్ చేస్తే శ్వేతకు దుబాయ్ నచ్చచ్చు, నేను దుబాయ్లో ప్లాన్ చేస్తే శ్వేతకు జపాన్ నచ్చచ్చు. లాస్ట్ మినిట్లో ఏదైనా జరగచ్చు. కాబట్టి ఒక కంట్రీని ఫిక్స్ కాకుండా అన్ని కంట్రీస్కి టికెట్స్ బుక్ చేసి. అట్నే బాబు. శ్వేత పాస్పోర్ట్ తత్కాల్లో బుక్ చేయి. వీసాలు మిగిలిన అరేంజ్మెంట్స్ అన్ని పర్ఫెక్ట్ జరిగిపోవాలి. అట్నే బాబు. అలాగే బాబు, ఇక్కడే ఉంటామండి, వెళ్ళు. నా శ్వేతతో నేను కన్న కలలన్నీ నెరవేరబోతుంది. నా శ్వేత నా భార్య కాబోతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎంత అదృష్టవంతుడిని. సడన్గా వెళ్ళిపోయింది. రండి.
ఏందమ్మా అట్ట వచ్చేసినావు? ఇప్పటి వరకు బానే ఉన్నావు కదత్తా, సడన్ గా ఏమైంది? శ్వేత కంప్లీట్ గా మన వైపు వచ్చేసిందన్న సంతోషంలో అందరం ఉంటే నువ్వు మాత్రం ఏదో నచ్చని విషయం జరుగుతున్నట్టు ఎందుకు ఇలా వచ్చేసావు చెప్పత్తా? మీరు చేస్తాండ పని నాకు నచ్చలేదు అని గట్టిగా అరిచి చెప్పాలనుంది. ఎట్టా చెప్తాన్రా? మాట్లాడవేంటత్తా? అమ్మా రాజమణి, మనసులో ఏముందో చెప్పమ్మా. ఏమి లేదన్నా. నా పెళ్లి చేయడానికి వచ్చావు, శ్వేతను భయపెట్టి దారిలోకి తెచ్చావు. ఇప్పుడు శ్వేత నాతో పెళ్లికి హనీమూన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలాంటి సమయంలో నాకంటే నువ్వే ఎక్కువ సంతోషంగా ఉండాలి, కానీ డల్గా ఉన్నావు. ఏం జరిగిందో నిజం చెప్పత్తా? అరే ఏం లేదని చెప్పినాను కదా అల్లుడు. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో, నీ మనసులో ఏముందో నాకు తెలుసత్తా.